ఏంది ఈరోజు స్పెషల్ గా రెడీ అయినట్టున్నావు? రెడీ అవ్వలేదు, మామూలుగా రెడీ అయినా నేను. ఏదో స్పెషల్ గా ఊరికి పోతున్నట్టు రెడీ అయ్యావు. ఎక్కడ పోతున్నావు? ఎక్కడో వాళ్ళ మామూలుగా రెడీ అయినా నేను. మామూలుగా రెడీ అయ్యా చూస్తే అట్లేవే టిప్ టాప్ గా రెడీ అయ్యావు. ఎక్కడికో పెళ్లికి పోయే మాదిరిగా రెడీ అయ్యావు. లేదు, పెళ్లికి పోయే మాత్రం ఎక్కడైనా బాబా నిన్నే తీసుకోపోతాను నేను. అదే కదా నాకు చెప్పకుండా సర్ప్రైజ్ గా పోతున్నావు అని డౌట్ వచ్చింది. అబ్బా తీసుకోపోయేవాడు నువ్వు, ఆ సంవత్సరానికి ఒకసారి తీసుకోపోతావు. అంటే నేను తీసుకోపోను నిన్ను ఎక్కడికి? ఎక్కడ తీసుకో సంవత్సరాలు ఒకసారి తీసుకోబోతావు. అది కూడా నువ్వు బతిలాడాలి బాగా, తీసుకోబో అని చెప్పి బతిలాడాలి. ఎక్కడ చెప్తే అక్కడ తీసుకోబోతున్నాను కదా. ఎక్కడ తీసుకోబోతావు నువ్వు? సంవత్సరానికి ఒకసారి. మామూలుగా ఉన్నావు కదా ఇంట్లోనే. ప్రస్తుతానికి రెడీ అయినాను. రెడీ అవ్వలేదు, నేను మామూలుగా ఉన్నాను అన్నావు కదా ఇప్పుడు. లేదు, రెడీ అయినా. అది ఏదో ప్లాన్ చేస్తున్నావు నువ్వు, ఏదో ప్లాన్ చేస్తున్నావు. ఎందుకు నవ్వుతున్నావా? నవ్వేందుకు వస్తుందా? నేను మామూలుగా ఉన్నాను అన్నావు కదా ఇప్పుడు. కాదు, ఏదో ప్లాన్ చేసినట్టు నువ్వు. ఏందో చెప్పు. ఎక్కడికో పోయేదానికి నువ్వు ప్లాన్ చేస్తున్నావు. సరే, నా ప్లాన్ పక్కన పెట్టు. ఏం వారమా? ఏం వారమా? ఆదివారం. ఆదివారం కదా. నిన్నేం చెప్పాను నీకు? ఏం చెప్పావు నిన్న? ఏం చెప్పావు చెప్పు. రేపు ఆదివారం బీచ్ కి వెళ్దాము అని చెప్పిలా. అవును, నువ్వు వచ్చేలాగా రెడీ అంటాను అని చెప్పా. తీసుకెళ్ళా నువ్వు. మర్చిపోయా నేను. ఎట్ట మర్చిపోతావు నువ్వు? అదే నేను రావటానికి అడుగుతున్నా. ఏం రెడీ అవ్వను? రెడీ తీసుకోపోయితే సంవత్సరం ఒకసారి తీసుకోబోతావు. అది కూడా నువ్వు లేట్ చేస్తే ఎట్ట? నేనేం మర్చిపోయాను. టైం ఏం అయిపోయినట్టుంది, ఎండంతా పోతున్నట్టుంది. అదిగో నా దేశం నువ్వు ఏదో ఒక సాకే చేస్తావు. నా దేశం బయట తీసుకువెళ్ళేవాడు మాత్రమే చెప్తావేమో. అది కాదు, టైం సరిపోదేమో అని. నువ్వు తీసుకెళ్ళాలి, నాకు అర్థమైపోయింది. రెడీ అయ్యి కూడా ఏం లాభం. తీసుకెళ్తా నేను. ఇదంతా మాట్లాడకుండా రావటంగానే ముందుగానే ఈ రోజు బీచ్ కి వెళ్ళాలని చెప్పేసి ఉంటే నేను మర్చిపోయాను. నువ్వు చెప్పొచ్చు కదా. నిన్న చెప్పాను, నీకు గుర్తులేదా? నేను మర్చిపోయా. ఎట్లా మర్చిపోతావు? నువ్వు తీసుకుపోయి సంవత్సరానికి ఒకసారి తీసుకోబోతున్నావు. అది కూడా మర్చిపోతే ఎట్ట? నేను బీచ్ కి తీసుకెళ్ళాలి అంతే కదా. ఇప్పుడు మునిగితే సెలవు పుట్టద్దేమో. అందుకే ఎండ ఉన్నప్పుడే పోయి మునిగేసి వచ్చేద్దాం అని చెప్పాను. మనం పోయినప్పుడు ఎండ వెళ్ళిపోద్ది, తగ్గిపోద్ది. అది నువ్వు ఏదో ఒకసారి వేస్తావు. అదే చూద్దాం. నేను తీసుకోబో అని చెప్పి అడగ నాది బుద్ధి తక్కువ. చెప్తే నీకు అర్థం కాదు. సల్లో మునుగుతావా? చెప్పాను అది ఎండ మీద వెళ్ళేసి మునిగేసి వచ్చేద్దాం అని చెప్పా. నువ్వు లేట్ చేసుకుని ఇప్పుడు వచ్చావు. ఏంది ఇప్పుడు బయలుదేరితే సరిపోద్ది? అసలు మన టైం సరిపోద్ది. మనకి దూరం అయిన బీచ్ దగ్గరే కదా. బీచ్ దగ్గరే అనుకో, అయినా ఎండ తగ్గిపోతుంది. ఎండ తగ్గిపోతుందా? తొందరగా వెళ్దాం. ఏదో తొందర మీద ఉన్నావా? ఉండు. నేను చెప్పే కదా నీకు బీచ్ కి వెళ్ళాలి నేను అని. నువ్వు చెప్పావు, నేను మర్చిపోయా. ఎట్ట మర్చిపోతా? ఉదయాన్నే పోతే బాగుంటది. మధ్యాహ్నం దాకా మునిగి ఆడి నుంచి వచ్చేలాగా సాయంత్రం లోపల వచ్చేయచ్చు మనం. ఇప్పుడే మధ్యాహ్నం అయిపోయింది, 2 అయిపోయింది టైము. ఎండ ఉందిలే ఇంకా. పోదారా? రా పోదాం. ఆగు, చెప్పేది నేను. నెక్స్ట్ మళ్ళీ చెప్పేది ఫస్ట్. వచ్చే అది వరకు ఖచ్చితంగా పోదాం. ఉదయాన్నే వెళ్ళిపోదాం, అప్పుడు సరిపోద్ది టైం. ఉదయాన్నే వచ్చే ఆదివారం ఉదయాన్నే వెళ్ళిపోదాం. ఇప్పుడు పెట్టావు కదా, ఇప్పుడు చెప్పావు కదా. నేను చెప్పేది నిన్ను ఫస్ట్. రేపు వచ్చే ఆదివారం ఖచ్చితంగా తీసుకెళ్తాను. ఉదయాన్నే వెళ్ళిపోదాం. తీసుకోపోయి సంవత్సరం ఒకసారి. అది కూడా నీ ఇబ్బంది పెట్టేట. నువ్వు ఏం నచ్చేది? గొడవ కాదు. ఇప్పుడు కాదు, టైం సరిపోదు. టైం సరిపోద్దులే. 2 గంటల టైం పప్పు చేద్దాం. బండి తోలేవు నువ్వా నేనా? నువ్వు బండి తోలేవు. నాకు వచ్చా బండి. అది నాకు తెలుసు, టైం సరిపోద్ది. సరిపోదు. సరిపోద్ది బా. బయట ఎంతలో సముద్రంలో మునగాల్సిందేనా? మునగాల్సిందే. ఆ ఉప్పు నీళ్ళకి కానీ మునిగామంటే అయిపోతుంది ఈ రోజు. ఈ ఎండాకాలంకి చల్లంగా మునిగితే బాగుంటుంది. చల్లగా మునగాలి. అందుకు బీచ్ కి బాదంపా అని చెప్పావు నువ్వు. మర్చిపోయా. వచ్చే ఆదివారం టైం సరిపోద్ది. కరెక్ట్ గా ప్లాన్ చేసుకుని వెళ్ళిపోవాలి. నేను చెప్పుకోను. నా సంగతి తెలుసు కదా నీకు. ఒకటే పట్టు మీద ఉంటానని. అది నువ్వు తీసుకోవాల్సిందే. టైం సరిపోతుంది. ఎందుకు వస్తుంది? తీసుకోవాల్సిందే నువ్వు. నేను ఒప్పుకోను. ఎందుకు వస్తున్నావు? తీసుకోవాల్సిందే బీచ్. నెక్స్ట్ ఆదివారం ఖచ్చితంగా తీసుకెళ్తా. ఖచ్చితంగా తీసుకెళ్తా. నేను చెప్తున్నాను కదా ఇప్పుడే. నా మాట అసలు ఏమో. నువ్వు వచ్చే వారం ఎట్టయినా సరే వెళ్ళిపోదు. ఏంది ఏం మాట్లాడుతున్నావు? ఏం దాంతో కొడుతున్నావు? ఏంది ఒకసారి తీసుకోబాదు. అది కూడా తీసుకోబాలేవా? అందుకని కొడతా. ఏంది? అగు ఏంది? ఎంత తీసుకోవాల్సింది నువ్వు. ఏది కొడుతుంది? నేను ఒప్పుకోను. ఏంది బీచ్ తీసుకెళ్ళమంటే కొడుతున్నావేంది?
ఎవరు కొట్టింది? కళ్ళు కనిపిలా, నువ్వు కొట్టింది నేను కొట్టలా నిన్ను. అది తీసుకోబా అని చెప్పాను కదా, తీసుకోబాపోతుంటివి. చెప్పాను, మర్చిపోయాను. అంత కోపం ఎందుకు వస్తుంది నీకు? అవి ఇసురు కొడుతున్నావు ఏంది? వస్తువులు ఇసురు కొడుతున్నావు ఏంది? నువ్వు ఏ రోజు చేసింది అసలు అంత కోపం ఎందుకు వస్తుంది నీకు? తీసుకోబా అంటే ఏంటంటే ఎందుకు వస్తుంది కోపమా? తీసుకెళ్తా. ఏంది అంత కోపం ఎందుకు వస్తుంది నీకు? కోపం కాదు, తీసుకోబోతా అని చెప్పు. తీసుకోపోవాలి కదా నువ్వు. తీసుకోబోతా. ఏంది పడుతుంది? అంత కోపం ఎందుకు వస్తుంది నీకు? తీసుకోబోతా అని చెప్పు. ఎందుకు తీసుకోబావు నువ్వు? ఎందుకు తీసుకోబావు? ఎందుకు వస్తుంది కోపం? ఎందుకు తీసుకోబాలన్నావా? తీసుకోబోతా అని చెప్పావు కదా బీచ్ కే. ఆపు. ఈ రోజు అయితే తీసుకెళ్ళాను, పొద్దుపోయింది, సరిపోదు అసలు టైం. ఈ టైంలో సరిపోదు. నువ్వు అంత తీసుకెళ్లాలంటున్నావు కాబట్టి బీచ్ కి అయితే వద్దు, సరేనా? ఇంకెక్కడ కావాలని చెప్పి తీసుకెళ్తా. ఇంకెక్కడ కావాలి చెప్పు. తీసుకెళ్తావా? తీసుకెళ్తా. సరే పట్టు పానీపూరి మనిషి పానీపూరి తీసుకోబోదు. ఇంకా మారవా? ఏది మారేది? మారవా? ఏడపకాడికి పోవాల్సింది. తీసుకోపోనన్నావా? పానీపూరి కన్నా బాదంపా. ఏది చూస్తే అదేనా? ఏంది చూస్తే అది? పానీపూరి బదంపా. నువ్వేగా తీసుకోపోతా అని చెప్పింది. పానీపూరి బదంపా అయితే పానీపూరి కన్నా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్ ని ముందుగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియోస్ ఎలా ఉన్నాయి చూస్తున్నారు కదా. మా ఛానల్ ని సపోర్ట్ చేయండి. చాలా వరకు అయితే సపోర్ట్ చేశారు మమ్మల్ని, చాలా వరకు అయితే సపోర్ట్ చేశారు మమ్మల్ని. చాలా మంది చూస్తున్నారు. మాకైతే ఎంత సపోర్ట్ చేస్తారని అసలు అనుకోలేదు నేనైతే. ఓకే ఫ్రెండ్స్, మేము వీడియో తీస్తున్నాం కదా. ఈ రోజైతే చిన్న కామెడీ వీడియో ఒకటి తీసాము. చిన్న కామెడీ వీడియో ఎలా ఉందో చూసి కామెంట్స్ లో కామెంట్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ముఖ్యంగా మీరు ఎక్కువ లైక్ చేస్తే అంత మందికి షేర్ అవ్వద్దు వీడియో, ఎక్కువ మంది చూస్తారు. మీరు ఎంత సపోర్ట్ చేస్తే మాకు అన్ని వీడియోస్ ఎక్కువ తీయాలనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో కామెంట్ చేయండి, లైక్ చేయండి. ముఖ్యంగా మమ్మల్ని సబ్స్క్రైబ్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. చాలా సపోర్ట్ చేసినందుకు అందరికి చాలా అంటే చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. కదా మా ఛానల్ ని సపోర్ట్ చేయండి. చాలా వరకు అయితే సపోర్ట్ చేశారు మమ్మల్ని, చాలా వరకు అయితే సపోర్ట్ చేశారు మమ్మల్ని. చాలా మంది చూస్తున్నారు. మాకైతే ఎంత సపోర్ట్ చేస్తారని అసలు అనుకోలేదు నేనైతే. ఓకే ఫ్రెండ్స్, మేము వీడియో తీస్తున్నాం కదా. ఈ రోజైతే చిన్న కామెడీ వీడియో ఒకటి తీసాము. చిన్న కామెడీ వీడియో ఎలా ఉందో చూసి కామెంట్స్ లో కామెంట్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ముఖ్యంగా మీరు ఎక్కువ లైక్ చేస్తే అంత మందికి షేర్ అవ్వద్దు వీడియో, ఎక్కువ మంది చూస్తారు. మీరు ఎంత సపోర్ట్ చేస్తే మాకు అన్ని వీడియోస్ ఎక్కువ తీయాలనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎంత ఆపేస్తున్నాను. ఎలా ఉందో కామెంట్స్ లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.